ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. అందరు మోకాళ్ళ మీద ఉండి దేవుని స్తుతిద్దాం. హానోకు ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా మాకు నిరంతరము తోడైనటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మోగవారికి మాటనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గురుడి వారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కురుసు రోగులను బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నల్లగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ములును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనసాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితకదొక్కించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు.
జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాధరులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యము గాని మూర్గులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకాన్ని మమ్మల్ని తీసుకెళ్ళటకు త్వరలో రాబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. యేసయ్యా మీరిచ్చిన ఆహారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరిచ్చిన వస్త్రాలను బట్టి, గృహాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, కాపుదలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఆస్తిని బట్టి, వాహనాలను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరిచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా మీరిచ్చిన విశ్వాసమును బట్టి, రక్షణను బట్టి, బైబిల్ను బట్టి, సంఘాన్ని బట్టి, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, ఆత్మీయ సహవాసాన్ని బట్టి, ఆత్మ ఫలములను బట్టి, తలాంతులను బట్టి, కృపావరములను బట్టి మీ పాదాలకు స్తోత్రములు. ఈ విధంగా ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ప్రతి వాటిని బట్టి మనం ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు నిశ్చయంగా ఇస్తారు. కావున మనం ప్రతిరోజు దేవుని స్తుతించి దేవుడిచ్చేటటువంటి రెట్టింపు ఆశీర్వాదాలని పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ్మ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. అయా గడిచిన మాసములన్నిటిలో ప్రభా మాకు తోడయ్యండి. మరొక్క తండ్రి మరొక్క నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభా. అయా అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా బలహీనతల నుంచి విడిపిస్తూ అనుక్షణం మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దేవుడా, మాకు సాలిన దేవుడా నీకు స్తోత్రములు ప్రభా. మాకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. అయా ఈ మొదటి బల్లారాధనలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయా మా సంఘాలని, మా సేవకుల్ని ప్రభా, అయా మా సంఘ బిడ్డల్ని అందరినీ మీరు రెక్కల నీళ్ళు భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయా బలపరచండి తండ్రి. అయా మా సంఘంలో ఉన్నవారు అందరూ ప్రభా అయా నిన్ను గుర్తెరిగేవారుగా ప్రభా, నీ రక్షణ మార్గంలోనికి వచ్చేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. అయా ఏ ఒక్కరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదంటున్నావు తండ్రి. అయా దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా రక్షణ లేని కుటుంబాలను రక్షణ మార్గంలోనికి నడిపించండి తండ్రి. అయా ఇక్కడ మేము ఎట్లా అయితే ఉన్నామో తండ్రి, నీ రాకడలో మేమందరం ఎత్తబడేవారులాగా ఉండాలి ప్రభా. అయా ఎంతకాలం రోషం లేకుండా బతుకుతాము తండ్రి. అయా నీ సన్నిధిలో రోషం కలిగి తండ్రి, అయా పరిచర్యలో బలంగా ప్రభా పరిచర్య చేయడానికి కృప చూపించండి. సేవకులను వెంబడించే మనసు అందరికీ కలుగు చేయండి ప్రభా. అయా మా సేవకులు అంటున్నారు తండ్రి, అయా సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ పాటలు పాడాలి, అందరూ బలమైన వాక్యం చదవాలి, అయా అందరూ బలంగా ప్రార్థించాలి అంటున్నారు తండ్రి. అయా అయా నీకు స్తోత్రములు ప్రభా. మా సంఘ బిడ్డల మీద మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. అయా పరలోకపు ఆత్మను కుమ్మరించండి. యేసయ్యా మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా అయా నీకు స్తోత్రములు తండ్రి. మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారికి మంచి నెమ్మదిని దయచేయండి. అయా చదువులో మీరు తోడయ్యండి తండ్రి. అనేకులు ప్రభా నీ బిడ్డలు పరిచర్యలో సహకరిస్తున్నారు ప్రభా, వారికి మంచి జ్ఞానమును దయచేయండి తండ్రి. అయా అయా నీకు స్తోత్రములు తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు మార్గం తప్పిపోడు అంటున్నావు ప్రభా.
అయా నడవవలసిన మార్గంలో నడిపించండి తండ్రి. చదువుల్లో మీరు తోడయ్యండి, రాకపోకల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. వారెక్కడా లోకం వైపు చూడక ప్రభా, నీ వైపు చూచి నిన్ను కలిగి ఉండేవారిగా కృప చూయించండి తండ్రి. అయా కోత ఎంతో విస్తారంగా ఉందంటున్నావు ప్రభా, పనివారు కొదువుగా ఉన్నారు తండ్రి. అయా మా సంఘంలోని యవన బిడ్డలు మీరు లేవనెత్తండి తండ్రి. అయా మీరు దర్శించండి యేసయ్యా, అయా మీరు దర్శించండి, మీరు లేవనెత్తండి ప్రభా. అయా వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఇంకను ప్రభా మా సేవకులు అనేక ప్రాంతాలు మీరు అప్పగించబోతున్నందుకు నీకు స్తోత్రములయ్యా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయా సండే స్కూల్ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా సండే స్కూల్ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా సరిహద్దులు విశాలపరచండి తండ్రి. అయా నీకు స్తోత్రములు ప్రభా. అయా పరిచర్య చేస్తున్నావు అయా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, నీ జ్ఞానంతో నింపండి. అయా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, బలపరచండి తండ్రి. అయా బలారాధన అంతట్లో మీరు తోడేయండి. మా సేవకులను బలమైన ఆత్మాభిషేకంతో నింపి తండ్రి మహిమకరంగా మా ముందు సమయాన్ని నడిపించండి. ఆరాధనలో మీరు తోడైండండి. ప్రతి విషయం ప్రభా క్రమముగా మర్యాదగా జరగడానికి కృప చూయించండి. అయా గలిబిలి చేస్తున్న ప్రతి బలహీనతలను గలిబిలిని అయా చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులను నీ నామలో లయపరచండి ప్రభా. ఈ సన్నిధి తోడుగా ఉంచండి. ఆదరణకర్త మినిస్ట్రీస్ లో అయా ఈ రోజు జరుగుతున్న ఆరాధనలన్నింటిలో మీరు తోడైండండి తండ్రి. మీ దాసుల్ని మీ సిలువ చాటును మరుగుపరిచి బహుబలంగా వాడుకొని మహిం పొందమని అడుస్తున్నాం తండ్రి. అయా నీకు స్తోత్రం, బలపరచండి. ప్రతి విషయంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. బలారాన్ని అంతట్లో మీరు తోడైండి, నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని. అయా ఎందరైతే నీ బిడ్డలు ప్రభా అయా రక్షణ లేని వారు ఉన్నారో తండ్రి, అయా వచ్చే నెలకి సిద్ధపరచండి తండ్రి. వారందరూ తండ్రి మాతో బల్లారందరిలో పాలుపొమ్ములు పొందడానికి కృప చూయించమని, ప్రతి విషయంలో మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్.